ఈ ఫ్యాబ్రిక్ తో ఏం డిజైన్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇది యోక్ పెట్టి ఫ్రాక్ కుట్టవే. ఇది బ్లౌజ్, ఇది శారీ అయితే బాగుంటుంది. ఇవన్నీ రొటీనే, కొత్తగా ఏదైనా డిజైన్ చేయాలి. సరే సంజయ్ని కూడా పిలుద్దాం, ఏదైనా డిజైన్ చెప్తాడని. సంజయ్, ఎలా ఉన్నారు మేడం? మీ మేడం కన్నా హైట్ ఉన్నా. అలా కాదు మేడం, బాగున్నారని అడిగాను. అందుకేగా యోగా చేస్తున్నావు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. వారియో అడిగాను. ఓ యా ఫైన్ ఫైన్. సంజయ్, మీ మేడం ఈ ఫ్యాబ్రిక్ అస్సలు బాగాలేదు అంటున్నారు, నువ్వు చెప్పు. ఏం బాగాలేదు? ఏ ఊరుకోవే, నేను అట్లా అనలేదు సంజయ్, చాలా నచ్చి కొనుక్కున్నాను ఇది. ఇంత బాగుంటేను చూడే, వాళ్ళ మేడం బాగుందంటే బాగుందంటాడు, బాగోలేదంటే బాగోలేదంటాడా. ఈ ఫ్యాబ్రిక్ తో ఏ డిజైన్ కుడితే బాగుంటుంది అంటారు సంజయ్? ఈ ఫ్యాబ్రిక్ తో మంచి డిజైన్ చేయొచ్చు మేడం. ఇది అది మాకు తెలుసు. పోనీ మీరు తెలిసి చెప్పండి. నేను లాంగ్ ఫ్రాక్ అనుకుంటున్నా సంజయ్. నేను సారీ బ్లౌజ్ అనుకుంటున్నా సంజయ్. ఇవే ముద్దు మేడం, హాఫ్ శారీ అయితే చాలా చాలా బాగుంది. కుట్టి నువ్వు వేసుకో. ఏమిటండి మీరు మాట్లాడేది? నిన్నేనే హాఫ్ సారీ కుట్టుకొని వేసుకో, చాలా బాగుంటది. అనుష అది కదా, అదే అనుష, నువ్వు వేసుకో, చాలా బాగుంటది. ఈ హాఫ్ శారీకి మంచి బెల్ట్ వేద్దాం, బ్లౌజ్ కి మంచి డిజైన్ వేద్దాం. మేడం, డిజైన్ నచ్చిందా? చచ్చింది. అదేనే పక్క ఫ్లాట్ లో కుక్క పిల్ల చచ్చిందంట. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు చెప్పు సంజయ్. ఈ బ్లౌజ్ తో అలాగా ఇలా డిజైన్ చేసి సూపర్ ఉంటది. ఎలా ఉంది మేడం డిజైన్? బానే ఉంది సంజయ్. ఇలా డిజైన్ చేసి చేసి నా బ్రెయిన్ ఉండాల్సింది కాదు మేడం. ఎర్రగడ్డలో ఉండాల్సింది. అమీర్పేట వెళ్దాం అనుకున్నాం కదా, ఈ పాటికి ఎర్రగడ్డలో ఉండేవాళ్ళం. నువ్వు చెప్పు సంజయ్. మేడం, ఈ డిజైన్ నా వల్ల కాదు మేడం. మీరేదో డిసైడ్ చేయండి. ఈ డిజైన్ అబ్బో మీరే క్రియేట్ చేసేయండి మేడం, నేను చెప్పను. సరే నేనే చెప్తా. చెప్పండి మేడం, చెప్పండి చెప్పండి. నీకు ఆగు, శారీ, ఫ్రాక్, హాఫ్ శారీ. இந்த கூட்டத்தினால் மகிழ்மதிக்கு அழுக்கு படித்து விட்டது. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఈ ఇరగదీసేస్తున్నాడు. మూడిటిని కలిపి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నా. పంపు తీసి మొత్తం కలిపి ఒక దాంట్లో కుట్టేస్తారా ఏంటి? కరెక్ట్. ఎలా సాధ్యం?